రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఒకసారి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 1వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. పసుల సుజాత ఈమె 611 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక్కడ ఉడతల విజయలక్ష్మి కేవలం 1 ఓట్తో గెలుపొందిండ్రు. రియల్లీ అంటే కిస్మత్ చాలా చాలా బాగుంది అన్నట్టు. 6వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక్కడ జ్యోతి 464 ఓట్ల మెజార్టీతో ఈమె గెలుపొందింది. దెన్ 9వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. రహీం పాషా 145 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 14వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నరసింహారావు 184 ఓట్ల మెజార్టీ ఇక్కడ సాధించారు. 17వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కర్ణె శివ 330 ఓట్ల మెజార్టీ ఇక్కడ సాధించిండ్రు. 12వ వార్డులో ఇటుకల సాయిరాం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 24 ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక ఎల్లంపేట మున్సిపాలిటీ 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కుమార్ ఇక్కడ విజయం సాధించారు. మీరు చూడండి, ఇక్కడ నాగర్ కర్నూల్లో పూర్తిగా వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా మనకైతే అర్థమవుతోంది.